అతను చిన్నప్పుడే ఫిక్స్ అయ్యాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలవాలన్నదే నా కోరిక అని. అన్నట్లుగానే 18 ఏళ్ల వయసులోనే వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలిచాడు. అతనే గుకేష్ దుమ్మరాజు. 2006 మే 29న తమిళనాడులోని చెన్నైలో ఒక తెలుగు కుటుంబంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ప్రాంతానికి చెందినవారు. 7 ఏళ్ల వయసులోనే అతను చెస్ ఆడడం నేర్చుకున్నాడు. గుకేష్ 2015లో జరిగిన స్కూల్ చెస్ ఛాంపియన్షిప్ లో అండర్-9 విభాగంలో, 2018 ప్రపంచ యూత్ చెస్ ఛాంపియన్షిప్ లో అండర్-12 విభాగంలో విజేతగా నిలిచాడు. అలాగే 2018 ఆసియా యూత్ చెస్ ఛాంపియన్షిప్ లో 5 బంగారు పతకాలను గెలుచుకుని రికార్డు సృష్టించాడు. గుకేష్ 2019 జనవరి 15న 12 సంవత్సరాల 7 నెలల 17 రోజుల వయసులో, ఆ సమయంలో చరిత్రలో 2వ అతి చిన్న వయసు వాడై గ్రాండ్ మాస్టర్ గా నిలిచాడు. 2023 ఫిబ్రవరిలో డ్యూసెల్డార్ఫ్ చెస్ పోటీల్లో అతను పాల్గొన్నాడు. ఇందులో కూడా మొదటి స్థానంలో నిలిచాడు. ఆగస్టు 2023 రేటింగ్ లిస్ట్ లో 2750 పాయింట్లకు చేరుకున్న అత్యంత చిన్న వయసు వాడిగా నిలిచి రికార్డు సృష్టించాడు. అలాగే 2023 చెస్ ప్రపంచ కప్ లో గుకేష్ పాల్గొన్నాడు. కానీ అతను మ్యాగ్నస్ కార్ల్సన్ చేతిలో ఓడిపోయాడు. కానీ పట్టు వదలకుండా చాలా ప్రాక్టీస్ చేశాడు. నిరంతరం చెస్ ఆడుతూనే ఉండి చాలా ప్రాక్టీస్ చేశాడు. తిరిగి 2024 ఏప్రిల్లో గుకేష్ చెస్ టోర్నమెంట్ లో పాల్గొన్నాడు. ఈ టోర్నమెంట్ చెస్ పోటీలలో అతను 5 సార్లు గెలిచాడు, ఒకసారి ఓడిపోయాడు, 8 సార్లు డ్రాగా ముగించాడు. డింగ్ లిరెన్ తో జరిగిన చెస్ పోటీల్లో గెలిచి 2024 ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ కి అర్హత సాధించాడు. ఈ ఫైనల్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ చైనా స్టార్ డింగ్ లిరెన్ ను ఓడించి 18 ఏళ్ల 8 నెలల 14 రోజుల వయసులో చెస్ వరల్డ్ ఛాంపియన్ గా నిలిచి చరిత్ర సృష్టించాడు. ఓడిపోయామని నిరాశ చెందకుండా నిరంతరం మనం అనుకున్నది సాధించాలని కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతామని మన గుకేష్ నిరూపించాడు. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా 1 లైక్ చేయండి. అలాగే వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి.